ఇప్పుడు చూడండి చాలా అందమైన ప్రకృతి మధ్య నుంచి మనం ఒక స్పెషల్ చోటుకి వెళ్తున్నాము. ఆ చోటు వచ్చేసరికి లోలుగు స్పెషల్ పకోడీ కచోడీ. చూడండి అతను కచోడీ తయారు చేస్తున్నాడు. ఆ కచోడీలు చాలా రుచికరంగా చాలా బాగుంటాయండి. లోలుకి చాలా స్పెషల్ అండి ఇది. ఇక్కడ కచోడీలు పకోడీ ఇక్కడ చాలా షాపులు, ఇంతకుముందు చాలా షాపుల వరకు ఉండేవి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకుంటా అని అనే చెప్పారు. కానీ ఇక్కడ కచోడీ పకోడీ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ స్పెషల్ అండి. ఇక్కడ చాలా మంది వచ్చి ఈ కచోడీలు పకోడీ తీసుకెళ్తుంటారు. వీళ్ళు స్పెషల్ ఏంటంటే అప్పటికప్పుడే తయారు చేసి ఇస్తుంటారు. ఏ రోజైనా తయారు చేస్తారో వారైతే సేల్ అయిపోతాయి, ఎప్పటికప్పుడే సేల్ అయిపోతాయి కూడా. అంత స్పెషల్గా ఉంటాయండి, అంత బాగుంటాయి ఇక్కడ ఈ కచోడీలు. ఇంక పకోడీ విషయంకి వచ్చేసరికి చెప్పాల్సిన లేదు అనుకుంటా. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి చాలా మంది తీసుకెళ్తుంటారు. అని బాండీ పెట్టి కడాయిలో వేసి కాలుస్తున్నాడు. చాలా వరకు కచోడీలు చూసారా? మీకు కావాలని చెప్పండి, పంపిస్తాను, ఏం పర్వాలేదు. ఇది మన లోలు సెంటర్లో కరెక్ట్గా ఉంటుందండి. అన్నీ అది షాపు ఇక్కడే ఉంటుంది. చూడండి పకోడీ షాపు ఎప్పుడప్పుడే ఉంటాయండి, ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ కచోడీలు. వాటిని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి.